మీకు తెలుసా, రోజూ 30 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్త నాళాల్లో ఉండే బ్లాక్స్ తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. మద్యం తాగడం ఎలా మానుకోవాలో మీకు తెలుసా? ఉదయం టిఫిన్ చేసిన తరువాత ఒక గ్లాసు నీటిలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగితే తాగుడుపై విరక్తి కలుగుతుంది. ఇలా 2 లేదా 3 నెలల పాటు త్రాగడం వల్ల తాగుడు అలవాటు మానుతుంది. మీకు తెలుసా, మటన్ లివర్ను తరచుగా తింటుంటే ఎన్నో పోషకాలు లభిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ బి12 లభిస్తుంది. రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. మెడ మరియు భుజాల నొప్పులు తగ్గిపోతాయి. మీకు తెలుసా, పిల్లలకు రోజూ ఒక దానిమ్మ పండును పెడుతుంటే చురుగ్గా ఉంటారు. వారి మెదడు వికసిస్తుంది మరియు యాక్టివ్గా మారి చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి మరియు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత వృద్ధి చెందుతుంది. మీకు తెలుసా, మునగ ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే పాల కన్నా రెట్టింపు మొత్తంలో కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇవి తింటే మీకు భవిష్యత్తులో గుండెపోటు రాదు. అవి ఏమిటో తెలుసుకుందాం రండి. 1. చేపలు. చేపలు ఒమేగా-3 అధికంగా ఉంటుంది. 2. ఆకుకూరలు. ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 3. బెర్రీలు. బెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మరియు గుండె పనితీరు మెరుగుపడుతుంది. 4. అవోకాడోస్. వీటిలోని మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 5. నట్స్ మరియు విత్తనాలు. వీటిలోని గింజలు మంచి కొవ్వులు HDL పెంచి LDL తగ్గించడంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 6. తృణధాన్యాలోని హోల్ గ్రైన్స్ ఫైబర్ మరియు పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 7. వెల్లుల్లి. వెల్లుల్లిలోని అలిసిన్ రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 8. చిక్కుళ్ళు. చిక్కుళ్ళలోని ఫైబర్, ప్రోటీన్లు మరియు పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 9. పచ్చి నూనెలు. పచ్చి నూనెలలోని మంచి కొవ్వులు గుండెను రక్షించి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. మిల్లెట్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. రోజూ ఉదయాన్నే మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. పిల్లలకు మిల్లెట్లను పెడితే వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. మీకు తెలుసా, నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన లడ్డూను రోజుకు 1 తింటే చాలు. గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. గుండె సురక్షితంగా ఉంటుంది. కాకరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. లివర్ సమస్యలు నయం అవుతాయి. మూత్రపిండాల్లోని రాళ్లు నివారించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతాయి. డయాబెటిసు నియంత్రించడంలో సహాయపడుతుంది. వేటిని తాగడం వల్ల మన ఆకలి పెరుగుతుంది? ఏ. నీళ్లు. బి. పాలు. సి. నిమ్మరసం. డి. టీ మరియు కాఫీ. సమాధానం సి. నిమ్మరసం. జీర్ణశక్తి పెరగాలంటే వేటిని తినాలి? సమాధానం నానబెట్టిన వేరుశనగలు. నానబెట్టిన వేరుశనగలు తింటే ఏమవుతుంది? ఏ. గుండె ఆరోగ్యం. బి. కంటి ఆరోగ్యం. సి. జీర్ణక్రియ మెరుగు. డి. పైవేవి కావు. సమాధానం ఏ మరియు సి. బెల్లంలో ఎటువంటి పోషకాలు ఉంటాయి? ఏ. కాల్షియం. బి. ఐరన్. సి. జింక్. డి. పైవన్నీ.
సమాధానం డి పైవన్నీ. రోగనిరోధక శక్తి పెరగాలంటే వేటిని తినాలి? ఏ స్వీట్స్, బి రొయ్యలు, సి అంజీరా, డి ముల్లంగి. సమాధానం సి అంజీరా. వేటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది? ఏ యాలకులు, బి వంకాయ, సి జామకాయ, డి పంచదార. సమాధానం సి జామకాయ. జీర్ణక్రియ మెరుగుపడాలంటే వేటిని తినాలి? ఏ దోసకాయ, బి కివి, సి నేరేడు పండ్లు, డి చింతపండు. సమాధానం సి నేరేడు పండ్లు. జ్ఞాపక శక్తి పెరగాలంటే వేటిని తినాలి? ఏ పాలకూర, బి ముల్లంగి, సి ఉల్లిగడ్డ, డి ధనియాలు. సమాధానం సి ఉల్లిగడ్డ. Thanks for watching. Like, comment, subscribe. KSK Healthcare YouTube channel and KSK Winners YouTube channel.